ఒకసారి మనం మెనూ చూద్దాము. మన మూసీ నది మెనూ ఏంటంటే గోల్డ్ డ్రాప్ ఆయిల్, దీంతో పాటు మంచి షాంపూ, కోల్గేట్ కూడా ఉంది ఇక్కడ ఎవరెవరు కావాలో. ఈ కోల్గేట్ ఇండస్ట్రీ, ఈ కోల్గేట్ ఏదైతే కంపెనీ ఉందో ఎన్నో కోట్ల ప్రాఫిట్ ని కోల్గేట్ కంపెనీ తీసుకుంటుంది. మన ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తూ, మన ఇండియాలో కోల్గేట్ ని అమ్ముతూ చాలా కోట్ల ప్రాఫిట్ ని అయితే కోల్గేట్ సంపాదిస్తుంది. మరి అటువంటప్పుడు చెత్తని భారతదేశంలో వదిలేసి వచ్చే ప్రాఫిట్ నంతా వాళ్ళ దేశాల్లో తీసుకెళ్తున్నారు. అదొక్కటే కాకుండా ఇంకో పెద్ద కంపెనీ మన కళ్ళ ముందు కనిపిస్తుంది, అమెజాన్. ఈ అమెజాన్ కంపెనీ సీఈఏమో ఆయన బ్యాంక్ అకౌంట్ లో కోట్ల పైసలు పెట్టుకుంటాడు, కానీ చెత్తని మాత్రం భారతదేశంలో వదిలేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఏవైతే కంపెనీలు ఈ మొత్తం ప్లాస్టిక్ ని ప్రొడ్యూస్ చేస్తుందో, ఏవైతే కంపెనీలు వేస్ట్ ని ప్రొడ్యూస్ చేస్తుందో, ఆ కంపెనీల అకౌంటబిలిటీ ఎక్కడుంది? మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు, ప్రాఫిట్ సంపాదిస్తున్నారు, ఈ చెత్తని మొత్తాన్ని మా భారతదేశంలో వదిలేస్తున్నారు. ఈ చెత్తని అంతా మూసీ నది దగ్గర లేకపోతే స్లమ్స్ లో వదిలేసి వెళ్ళిపోతున్నారు అనే ప్రశ్నని ఈరోజు నేను లేవనెత్తాలనుకుంటున్నా. దీనికి సొల్యూషన్ కూడా ఉంది. ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ప్రొడ్యూసర్ అకౌంటబిలిటీ. ఎవరైతే ప్లాస్టిక్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళ అకౌంటబిలిటీ ఉండాలని చెప్పి చాలా పాలసీ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. మన ఇండియాలో కూడా పాలసీస్ ముందుకు వస్తున్నాయి. సో ఆ పాలసీస్ ని స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం